ఇంటర్వ్యూస్ చెప్పాను, ఇది చెప్పాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఉండాల్సింది ఆనెస్టీ. ఒక డాక్టర్ ఆనెస్ట్గా లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. నిన్ననే ఒక పెద్ద ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్లో మాట అన్నానండి. ఒక ఆయన చాలా బ్రహ్మాండమైన మాట చెప్పాడు. యూ వాంట్ టు డిస్ట్రాయ్ ఎ కంట్రీ, యూ డోంట్ రిక్వైర్ అన్ అటామిక్ బాంబ్. యూ డోంట్ రిక్వైర్ అన్ అటామిక్ బాంబ్. యూ డిస్ట్రాయ్ ద ఎడ్యుకేషన్, కంట్రీ is destroyed. You produce bad doctors who will kill the patients. You produce bad engineers, they will make bridges that collapse. They make the business people who will collapse the economy of the country. Whole country is destroyed if there is a bad education. అలాంటి సందర్భంలో ఈనాడు మనం ఆలోచించాల్సింది, ఎడ్యుకేషన్ షుడ్ గివ్ యూ ఆనెస్టీ మై డియర్ ఫ్రెండ్స్. ఆనెస్టీ అంటే ఏమిటంటారేమో, సింపుల్ వర్డ్స్లో చెప్తాను, జరిగిన విషయం చెప్తాను, మీ అందరూ మనసుల్లోకి వెళ్ళే విషయం చెప్తాను. ఏమిటో తెలుసా, ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ మ్యాన్హట్టన్. దేర్ వాజ్ అ మీటింగ్ అయిపోయింది సమ్వేర్ అరౌండ్ నైట్ 9 PM, ఫాలోడ్ బై డిన్నర్. ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చాడు. మాస్టర్ మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా అన్నాడు. ఈజ్ అన్ ఇండియన్ బాయ్. ఐ సెడ్ ఓకే. Please listen to this carefully, a life story. I do not want you, anybody, not to pay attention means is committing suicide. That is the kind of story it is. Incident, not story, incident it is. అబ్బాయి మాస్టర్ 5 నిమిషాలు మాట్లాడతాను సార్ అన్నాడు. సరే లోపల ఒక చిన్న యాంటీ రూమ్లోకి వెళ్ళాం, కూర్చున్నాను ఎదుట. అతను చెప్పిన మాటలు చెప్తాను వినండి. మాస్టారు, మా ఊరు హైదరాబాద్ దగ్గర సార్, అండ్ ఐ గాట్ మై బీటెక్ డిగ్రీ సార్, అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకింగ్ స్టూడెంట్స్ ఆఫ్ మై కాలేజ్ సార్, అండ్ దెన్ ఐ అప్లైడ్ టు సెవరల్ అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ IBM. I felt so happy and I was posted at Singapore. Oh, excellent. So what is the issue? The issue is no, sir. From Singapore, they have shifted me to Poughkeepsie, their headquarters upstate New York City. That is their IBM headquarters. They have pushed me there. And main problem, మాస్టారు, వాళ్ళు నన్ను ఒక ప్రాజెక్ట్లో పెట్టారు. ఆ ప్రాజెక్ట్లో చెయ్యవలసినటువంటిది నాకు తెలియదు సార్. నేను నా CVలో నాకు ఇవన్నీ తెలుసని రాశాను. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో పెట్టారు, నాకు తెలియదు అది. యు సీ దట్? దిస్ వాట్ యు కాల్ ఐసింగ్ ఆఫ్ ది CV. ఐసింగ్ ఆఫ్ ది CV అంటే తెలుసు కదా, లేని వాటిని నాకు ఉన్నాయని చెప్పుకునే దుర్లక్షణం. దట్ ఈజ్ ఐసింగ్. చూసి నన్ను వేశారు సార్. మాస్టర్ ఏం చెప్పమంటారు ఇప్పుడు? రేపు తెలిసిపోతుంది నాకు ఈ ప్రాజెక్టు నేను చెయ్యలేను అని. నేను ఇప్పుడు ఇండియాకి వెళితే తల్లిదండ్రులు నన్ను యూస్లెస్ ఫెలో, ఇట చేసిందా, ఇట జరిగిందా అని నన్ను కండెమ్ చేస్తారు. ఇండియాలో ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వరు. ఇక్కడ కూడా అమెరికాలో IBM నుంచి బయటికి వచ్చాను విత్ బ్యాడ్ రిఫరెన్స్ అంటే అమెరికాలో కూడా నాకు ఎక్కడ ఉద్యోగం రాదు. నాకు ఒక్కటే శరణ్యం మాస్టారు, టు జంప్ ఇన్ టు ద అట్లాంటిక్ అండ్ డై. దయచేసి ఆల్ ఆఫ్ యూ లిజన్ టు దిస్. ఇఫ్ యు ఆర్ డిజానెస్ట్, వన్ డే అదర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ కమిటింగ్ సూయిసైడ్. ఐ టోల్డ్ దట్ బాయ్, do you really follow me? I can't assure that you will be all right, but I'll advise you. చెప్పండి మాస్టర్. ఏం చేస్తామంటే రేపు పొద్దున, దిస్ ఈజ్ అ లెసన్ ఆల్సో ఫర్ యూ. పొద్దున్నే 8 గంటలకల్లా మీ చైర్మన్ గారి ఆఫీస్ ముందు నుంచో. కారణం ఏంటంటారేమో, నోబడీ విల్ కమ్ విత్ అ బ్యాడ్ మూడ్ ఇన్ ద అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్. నోబడీ రీచెస్ ది. సో 8 o'clock నుంచో. నువ్వు అక్కడ నుంచోటం చూసి చైర్మన్ కమిన్ అంటాడు. నువ్వు లోపలికి వెళ్ళు. ఆయన్ని పలకరించే ముందు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి, సార్ ఐ హ్యావ్ కమ్ టు టెల్ యూ వన్ స్మాల్ థింగ్ అని చెప్పమంటాడు ఆయన. వెంటనే నువ్వు అను, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ సార్. స్టార్ట్ విత్ ఎ పాజిటివ్ మైండ్. టుడే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డు నాట్ హ్యావ్ పాజిటివ్ మైండ్. స్టార్ట్ విత్ ఎ పాజిటివ్ మైండ్. ఐఎమ్ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ IT sector and everything. And I am a great learner.
You have put me on a project on which I do not have the depth of knowledge. Kindly send me to any one of your branches. I will learn in 3 to 6 months and come back to you and serve you till the last my breath. You will love to have me. You will be proud of me. I will be an asset of your organization. అని చెప్పరా బాబు అని చెప్పాను. చెప్పి నేను వెళ్ళిపోయాను. I landed in Chicago around about 7-8 p.m. I got a call from him. I just looked at it. ఏం చెప్తాడా అని ఫోన్ చేయంగానే యు నో వాట్ హీ సెడ్? థ్యాంక్ యూ మాస్టారు, మీరు చెప్పిందంతా చేశానండి. మై చైర్మన్ ఎంబ్రేస్డ్ మీ అండ్ సెడ్, యు ఆర్ నాట్ ఓన్లీ ఆనెస్ట్, యూ హ్యావ్ సెడ్ యూ హ్యావ్ గాట్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ లర్నింగ్ that you will learn immediately in no time and you will be a set to me. So he is sending me to X or Y IBM branches and getting a training on that. And now I am saved. You know where he is now? He is still in IBM, one of the top persons in the same company.